సోనాలి జీ क्या है ఏం చేస్తున్నావు హే పెనం మీద దోసలేస్తున్నాను హై చిచ్చి ఇడ్లీ దోశ వడ పూరి ఇటువంటి సౌత్ ఇండియన్ డిషెస్ నాకు నచ్చావు నీ రంగులో ఉండే బర్గర్ దహీపూరి పాపడ రగడ లాంటి నార్త్ ఇండియన్ డిషెస్ అంటేనే ఇష్టం అచ్చా నువ్వు హాల్లో వేచి నీకోసం రగడ చేస్తేస్తాను హై అక్కడ బోర్ కొడుతుంది హై హమ్ కుచ్ ఖేలేంగే హై ఆట ఏ ఆట ఖేల్దాం ఆల్రెడీ ఎర్రగా ఉండే నీ పెదాల్ని ఇంకా ఎర్రగా చేసే ఆట హై అది ఏ ఆట హై నువ్వు ఒకే ఒక సినిమా చూసావా చూసింది దాంట్లో ఉట్టి మీద గూడు ఉప్పు చేపతోడు అనే పాట గుర్తుందా ఆ పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో మనిషి గొర్రెల కిల్లి వేసుకుంటే ఆ ఉమ్మాని అర్జున్ తన నోట్లో తీసుకుంటాడు అది గుర్తుందా మనం కూడా ఆట ఆడుకుందామా అయితే నువ్వు కిల్లిని బాగా నవ్వులు నేను ఆ నోట్తో నీ నోట్లోని తీసుకుంటాను అచ్చి బాధ ఓ చిన్న చేంజ్ ఏంటది ఇంకోలా ఆడదామా ఆ, ఆ కిల్లి ఏదో నువ్వు వేసుకుని తీసుకుంటా నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఒప్పుకుంటావని ముందే తెలుసు అందుకే కిల్లి తీసుకొచ్చా అయ్యో బాబోయ్ ఓ నేను రెడీ హై తీసుకో హై నాకు సిగ్గేస్తుంది అయ్యో బాబోయ్ సిగ్గా యు మీన్ యు ఫీలింగ్ షై ఒక్కసారి కళ్ళు మూసుకోండి హై ఎలా ఉంది ముద్దు వేడిగా ఉందా చల్లగా ఉందా నీ ఎర్ర చీర చూస్తే పులేమో నీ కుర్సా జాకెట్ చూస్తే పులేమో మనసు లాగేరోయ్ ఏంటి న్యూసెన్స్ న్యూసెన్స్ కాదు రొమాన్స్ మొన్న నాలుగు మీద వాత పెట్టిన బుద్ధి రాలేదా వచ్చింది కాళిదాసుకి నాలుగు మీద బీజాక్షరాలు రాస్తే మహాకవి అయ్యాడు నువ్వు నా నాలుగు మీద వాత పెడితే నేను మహాప్రేమికుడయ్యాను ప్లీజ్ సోనాలి మై హార్ట్ మేరా దిల్ నా హృదయం నీ పేరే చెప్పిస్తుంది నీ కోసమే తప్పిస్తుంది సోనాలి 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 అని కలవరిస్తుంది నువ్వు ఓకే అంటే ఇక్కడే స్పాట్ లో మూడు వేసేస్తాను న్యూసెన్స్ కాదు లవ్ సెన్స్ నాది సీరియస్ లవ్ సిన్సియర్ లవ్ తాళి కట్టే లవ్ సోనాలి ప్లీజ్ సోనాలి నా బంగారం కదా డార్లింగ్ కూర్చో పర్లేదులే చెప్పండి సర్లే నేనే నిలబడతాను నువ్వు ఫుడ్ చేయడంలో ఎక్స్పర్ట్ కదా మరి టీ ఏంటి కుడితి నెలలా ఉంది అవును అవి కుర్తి నీళ్ళే చిచి నువ్వు అలా చెయ్యవు మా బండోడే నువ్వు ఇచ్చిన టీ తాగేసి ఈ కుడితి నీళ్ళు నాకు పోసేసి ఉంటాడు అయినా మీరేంటండి ఇంత తీరిగ్గా ఉన్నారు నేనంతే తిరగల రైట్ టైపు పని పాట ఏం లేదు కదా అడగటం మర్చిపోయాను మార్నింగ్ టిఫిన్ ఎలా ఉందండి నిజం చెప్పమంటావా చెప్పండి నీ మొక్కల్లో ఉంది అంటే అదిరింది అదిరింది సరే అరుగుతుందా అని ఎక్కడ అరుగుతుంది నువ్వు వచ్చినప్పటి నుంచి తినిపించేస్తున్నావు నీకు రావాల్సిన పొల్లటి తేపులు నాకు వచ్చేస్తున్నాయి అరిగేటట్టు నేను చేస్తానుగా నాతో రండి లైఫ్ లో బయట లేడీస్ చేయి పట్టుకోవడం ఫస్ట్ టైం సర్లే రండి ఇక్కడే ఉన్నాడు తర్వాత పట్టుకుంటూ కానీ ఇక్కడేం చేస్తున్నావురా నీళ్లు మోసుకొస్తేనే ఫుడ్ పెడతానంది కరెక్టే ఆ మాత్రం పరువులు అప్పుడప్పుడు మొయ్యాలి పో లోపలికి ఎందుకు నాన్న నేను ఎక్కడో ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను ఏమిటి అంత ఇంపార్టెంట్ పని మరి అదే నాకు మండుద్ది నీకు పుల్లి చెల్లెలు కావాలా వద్దా కావాలి మరి అందుకే ఆ చుట్ట మీదే ఉన్నాను మీ అమ్మని నమ్ముకుంటే లాభం లేదు పో లోపలికి అలాగే అలాగే పోరా ఇప్పుడు పట్టుకొచ్చాయి అవుట్డోర్ లో ప్రేమించుకుందావా ఇండోర్ లో ప్రేమించుకుందావా ఎక్కడ ప్రేమించుకోవాలన్నా మీరు నాకు ఈ బట్టలన్నీ ఉతికి పెట్టాలి ఏంటి బట్టలు ఉతకాలా అందమైన ఆడపిల్ల కోసం ఏం చేసినా తప్పు లేదన్నాడు వాత్సాయనుడు ఇది
నీదేనా? నాదే. ఏం లేదు, కొంచెం స్పెషల్ గా ఉతుకుతామని. స్పెషల్ గా తర్వాత ఉతకొచ్చు కానీ ముందు ఇవన్నీ ఎందుకో ఉతుకుతున్నాను కదా. కాస్త సూప్ పెట్టరా ప్లీజ్. ఏ సోప్ పెడితే తప్ప నీ సోకు నాకు దక్కదా? కొంచెం బండకేసి బాదండి బట్టల్ని. నీ బట్టలు బాగా స్మూత్ కదా, బండకేసి బాగా ఉతికితే చిరిగిపోతాయేమో. ఏం పర్లేదు బాదండి. అమ్మో అమ్మో అమ్మో, ఏమిటండి ఏమిటండి ఇది? మీరు బట్టలు ఉతకటం ఏమిటండి? నేనే సరదా ఉతకట్లేదు, ఉతకపోతే ఫుడ్ పెట్టినంత సోనాలి. మన తిరుపతి గడి చేత కూడా నీళ్లు పట్టించేసింది. పాపిష్టిదానా? ఆఫ్టర్ ఆల్ 200 రూపాయలు జీతం తీసుకునే పని మనిషి నువ్వు. అనాథ కూడా. అవును, ఎంత పొగరే నీకు. మా ఆయన చేత బట్టలు ఉతికిస్తావా? తిన్న తిండి అరగాలి కదా అని పని చెప్పాను, దాంట్లో తప్పేంటి? తప్పా తప్పున్నారా? పెళ్ళైన 20 ఏళ్ల నుంచి ఒక్క పని చెప్పి ఎరగను. ఎంతో గారాభంగా చూసుకున్నాను. తిండి తిను అనడం తప్ప ఇంకో పని చెప్పి ఎరగను. అలాంటిది మా ఆయన చేత బట్టలు ఉతికిస్తావా? ఓహో, మీ ఆయన సోమరిపోట్లా తయారవడానికి కారణం నువ్వా? చూసారా చూసారా, మీ చేత పని చేయించడమే కాకుండా మిమ్మల్ని సోమరిపోతూ ఉంటుంది. అమ్మో, నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. పదండి వెళ్ళిపోదాం. పదండి, పదండి. ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోతే మనం బతకలేమే, తొందరపడక. రమ్య, ఇన్విటేషన్లే 300 లాగేసాం, ఇంతవరకు ఎవరు రాలేదు. రండి త్వరగా రండి. గిఫ్ట్లు గబగబా ఇచ్చేసి వెళ్ళి కూర్చోండి. సారీ, మీ ఎక్స్పెక్టేషన్ రాంగ్. వాళ్ళ గెస్టులు కాదు, వాళ్ళు ఒక ఎలక్ట్రీషియన్, ఒకటి సిరీస్ లెటర్, ఇంకోటి సప్లైర్ అని. వాళ్ళ బ్యాలెన్స్ మనీ కోసం ఎదురు చూస్తున్నారు. Shut up. పెద్ద గిఫ్ట్ వస్తుంది. ఎవరాళ్ళు? రండి సార్, రండి, వెల్కమ్. కంగ్రాచులేషన్స్ పద్మనాభం గారు. వెల్కమ్ వెల్కమ్. పెద్ద ప్రొపరేటర్ గారు చిన్న ప్రొపరేటర్ గారు రాలేదా? వాళ్ళకేదో మీటింగ్ ఉందని ఆగిపోయారండి. ఈ ప్యాకెట్ ఇచ్చామని పంపించారు. గిఫ్ట్లు వచ్చాక గెస్టులు రాకపోతే వెళ్ళండి, వాళ్ళ పళ్ళు వాళ్ళకుంటాయి కదా. ఈ ప్యాకెట్లో ఏముందో? గోల్డ్ ఐటమ్స్. నేను తీసుకుంటా. ఏదో గిఫ్ట్ చెక్ లో ఉంది. కాదండి, ఏదో లెటర్ ఇది. లెటరా? ఆ. ఏం రాసిందో చదవండి. డియర్ పద్మనాభం, బహుమానాలు ఇవ్వటం తీసుకోవటం అంటే నీకు ఇష్టం ఉండదని నాకు తెలుసు. అందుకని హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. మీరు 100 ఏళ్ళు సుఖంగా బ్రతకండి. ఇట్లు జగన్నాథరావు అండ్ హిస్ సన్. ఏడ్చినట్టుంది. ఓనర్ కాగితం మొక్కిస్తే ఇంకా వర్కర్లు ఏమిస్తారు? ఏంటి రమ్య, ఓనరే మనకు సున్నా చుట్టాడు. మీరు ధైర్యంగా ఉండండి. అదిగో చూడండి, మరి స్టాఫ్ అంతా వస్తున్నారు. హ్యాపీగా ఉండండి. అమ్మయ్యా, 100 మంది దాకా వస్తున్నారు. గిఫ్ట్లు లెక్కేసుకో తమ్ముడు. రండి రండి, అందులో క్యూలో వచ్చి వధువరులు గిఫ్ట్ చేతులతో దీవించండి. రావాలి రావాలి, గిఫ్ట్లు గిఫ్ట్లు. ముందు కానుకలు, తర్వాత భోజనాలు. తమరికి భోజనానికి వెళ్ళండి. తమరి లెటర్ ఉంచండి. అలాగే. బెస్ట్ ఆఫ్ లక్. ఏంటి ఒట్టి చేతులా? గిఫ్ట్లే లేవా? ఇదిగో కవరు. కవరా? ఏంటిది? ప్రామిసరీ నోటా? రమ్య పద్మనాభంల వివాహ సందర్భంలో నేను స్పందించి రాసిన కవిత్వం. అబ్బో, పద్మనాభం, చేసుకున్నావు వివాహం, చెయ్యాలి నువ్విక సంసారం. మరి వివాహం చేసుకున్నాక సంసారం చేరేట్టి. నీ పెళ్ళామే నీకు బెల్లం, ఆమెకు నీవే అల్లం, కావాలి మీ జీవితం ఓ వెండి పళ్ళెం. వెయ్యరా నీ నోటికి కళ్ళెం, పెట్టరా ఈ కవిత్వానికి గొళ్ళెం. అడుగును పేరేసుకున్నావా? పబ్లిసిటీ అంటే అసలు నాకు ఇష్టం ఉండదు. ఎంత సింప్లిసిటీ. వెళ్ళి భోంచే. థ్యాంక్ యూ. వెళ్ళి బాగా కుమ్మండి. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. హ్యాపీ. చచ్చా, మీ నీచమైన సలహాని 30,000 రూపాయలు రిసెప్షన్ తగలబెట్టాను. అన్ని పూలు ఆకులు అలమలం. ₹1 గిఫ్ట్ కూడా రాలేదు. పూల మార్కెట్ రెండు హోటల్ మేనేజర్ గారు, కనీసం మీరైనా ఓ పెన్ అయినా గిఫ్ట్ గా తెచ్చారు. నో ఫస్ట్ నైట్ కి రూమ్ రెడీ. 3,500 బ్యాలెన్స్ అమౌంట్ కడతారా? 3,500 క్యాన్సిల్. రూమ్ క్యాన్సిల్. బామర్దే, రెంట్ అడ్వాన్స్ కట్టేసి రూమ్ క్యాన్సిల్ అంటే ఇంకా తిరిగి ఎవరు డబ్బులు? పోనీ రాత్రికి నేను మీ అక్క రెస్ట్ తీసుకో. Shut up. బాగా ఆలోచించు తమ్ముడు. ఫస్ట్ నైట్ అది క్యాన్సిల్. చచ్చా, పెళ్ళైన మొదటి రోజే 30,000 రూపాయలు లాస్. రిసెప్షన్ పెడితే గెస్ట్లు వస్తారు, గిఫ్ట్లు ఇస్తారు, బ్రేస్లెట్లు ఇస్తారు, రింగులు ఇస్తారు అని ఒక్కొక్కడు ఫైనాన్స్ మినిస్టర్ లాగా సలహాలు ఇచ్చారు. మిమ్మల్ని నమ్మి 30,000 రూపాయలు తగలబెట్టాను. ఒక్కడన్నా ₹100 పెట్టి నా గిఫ్ట్ తెచ్చాడా? పెదవులు బొకేలు ఇచ్చి భోంచేసి వెళ్ళిపోయారు. అయినా వచ్చిన గెస్టులు నీలాంటి వాళ్ళు అయితే గిఫ్ట్లు వస్తాయి బావా. అదిగో అక్కడ వచ్చింది అసలు తేడా. అసలు కానికంటే ఏంటి? ఇచ్చి పుచ్చుకోవడం. మనం ఎవరి పెళ్లికైనా ఇల్లు కానిక ఇస్తే వాళ్ళు మన పెళ్లికి వచ్చి ఒక కానికెత్తారు. మరి నువ్వేం చేస్తావు? ఎవరి పెళ్లికి వెళ్ళినా కడుపు నిండా భోంచేసేసి 2 అక్షతలు ఎత్తి మీద పడేసి వస్తావు. వాళ్ళు నీ పెళ్లికి వచ్చి అదే చేశారు, నీ వస్తే ఫాలో అయిపోయారు.
అసలే 30,000 లాస్ అని బ్రదర్ బాధపడుతుంటే మధ్యలో నీ వాస్తు దెబ్బలేమిటి? అవును మాటిమాటికి 30,000 లాస్ అంటారేంటి? పత్తి రైతుల ఫ్యామిలీ లాగా కాళ్ళు తుడుచుకునే పట్టా నుంచి అదిగో ఆ టీవీ, ఈ ఫ్రిడ్జ్, ఈ కూలర్, మీరు కూర్చున్న సోఫా సెట్ 2 లక్షలు పైగా చేస్తాయే మేము మీకు ఇవ్వలేదా? ఏంటి అన్ని 2 లక్షలు చేసేస్తాయేంటి? ఆ. ఇదంతా నీ కష్టార్జితమేనా? అంటే మా అక్క కష్టాజీతం అనుకోండి. అంటే తమర కష్టార్జితం ఏం లేదనమాట. తమరింట్లో తమరేలాగో మా ఇంట్లో మేము అంతే. సునాలి వచ్చేస్తుంది. ఈ దరిద్రుడు పర్మనెంట్ గా పడుంటేనే బెటర్. నీచుడా, సింహం నిద్రపోతుంటే చిట్టులకి డ్రమ్స్ వాయించినట్టు నన్నే కామెంట్ చేస్తావరా? సారీ బ్రదరు, ఇదిగో అదువేనో సరిస్తే నేను కూడా దూకుంటాను. జస్ట్ వెయిట్. ద్రోహి తట్టి బ్రదర్. అబ్బాస్ క్రాఫ్ లాంటి నా క్రాఫ్ నే చెడగొడతారా నువ్వు? గుడ్ మార్నింగ్. వెరీ లవ్లీ మార్నింగ్. వాస్తు బాగుంది. గుడ్ మార్నింగ్. ఏంటైన క్రాఫ్ట్ పిచ్చి పిచ్చిగా ఉంది? తల్లో పేల ఫ్యాక్టరీ ఉంది కదా, గీ అలా తయారై. పేలున్నాయా? షుగర్ పేషెంట్ కదా, పేలు షుగర్ తాగి వేలకి వేల తయారైపోయినాయి. ఆయనకు షుగర్ కూడా ఉందా? మొన్న పచ్చకామలు వచ్చినప్పుడు షుగర్ అటాక్ అయింది. పచ్చకామర్లా? చీప్ లిక్కర్ తాగితే పచ్చకామలు రావా మరి? అయ్యో, ఆయన చీప్ లిక్కర్ కూడా తాగుతుంటారా? చీప్ లిక్కర్ తాగుతారా? రే చీకటి వల్ల కళ్ళు కనపడక అప్పుడప్పుడు ఫినాయిల్ కూడా తాగేస్తారు. నాకు రేచెకట పచ్చ కామెర్లా, నాకు షుగర్ రా. డౌటా? పిడేలు వాయించేస్తాను అదిగో ఉన్న మాట బీపీ ఎలా పెరిగిపోతుందో చూడు. నీ చర్మ వ్యాధులన్నీ దాచిపెట్టి నాకు లేని రోగాలు అంట కడతావురా? నాకు శర్మేద మరి కుక్క పిక్కలు కొక్కున్నట్టు కోకుడేంటి? పడుతుంది కాబట్టి కోకుంటున్నాను. కోకుడు కాదురా, పుళ్ళున్నాయని చెప్పు. జాలిం లోషన్ రాయకుండా నిద్రపోవు, నువ్వు నన్ను కామెంట్ చేస్తావా? అయినా మీకే జబ్బులుంటే నాకెందుకు గాని వెళ్ళి స్నానం చేసి రండి. అలాగే. 8 దాటితే టిఫిన్ క్లోజ్.